వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 గంటల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. లేకపోతే అమెరికా గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తుందని హెచ్చరించారు. ఇక పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతూ 4 రోజులు గడిచినా ఉద్రిక్తలు తగ్గడం లేదు. పరిస్థితి మరింత దిగజారుతుంది. శనివారం ఇరాన్ తన భూభాగానికి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోస్ గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఇక దీంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ ఇరాన్ నిర్జిత గడుపులో స్పందించకపోతే ఆ దేశానికి కీలక పవర్ ప్లాంట్పై దాడులు చేస్తామని తన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా అతిపెద్ద విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని తెలిపారు. అయితే ఒక రోజు క్రితం ట్రంప్ యుద్ధంపై కొంత సడలింపు సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే అమెరికా తన లక్ష్యాలను సాధించిందని, సైనిక చర్యలను తగ్గించే విధంగా ఆలోచిస్తున్నామని అన్నారు. కానీ తాజాగా మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.